నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. రేపు వెలువడే మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బైన్సాలో 2005 సంవత్సర ఫలితాలు రిపీట్ అవుతాయని మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ అన్నారు. గురువారం బైన్సాలో కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రేపు వెలువడే పట్టణ మున్సిపల్ ఫలితాలలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదని, గంగా యమున నదుల కలయికలాగా చైర్మన్ పీఠం ఎన్నుకునే పరిస్థితి ఏర్పడతాయని జోస్యం పలికారు. బైన్సా పట్టణ ప్రజలకు మంచి రోజులు రానున్నాయన్నారు. ఓకే సార్. పత్రికా సోదరులందరికీ నమస్కారాలు. నిన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రశాంతంగా ఎన్నికలు ముగిసినాయి. పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి, ప్రభుత్వ అధికారులందరూ, పత్రికా సోదరులు, పట్టణ ఓటర్ మహాశయులు శాంతియుతంగా ప్రశాంతంగా ఎలాంటి చెదురుమదురు ఘటనలు వదిలేసి పోలింగ్ జరిగింది. అది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చింది. దాంట్లో ముఖ్యంగా మీరు ఒకటి గమనించలేదు, మా రాహుల్ గాంధీ గారు ఈవీఎంలు బంద్ చేసి బ్యాలెట్ పేపర్ ప్రకారం ఎలక్షన్ చేయాలని చెప్తున్నారు. ఆ బ్యాలెట్ పద్ధతినే సర్పంచ్ ఎలక్షన్ అనుకోండి, మున్సిపాలిటీ ఎలక్షన్ అనుకోండి, రాబోయే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న మండల జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా ఈవీఎంను పక్కకు పెట్టి బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ నిర్వహించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రేవంత్ రెడ్డి గారు. మరి మా దగ్గర అధికారం ఉంటే మేము చేసి చూపిస్తామనే ధోరణితో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మీ అందరూ కూడా దీన్ని గమనించాలా, దీన్ని ఎక్కువ హైలైట్ చేయాలి. ఏదేమైనప్పటికీ ప్రజల తీర్పును మేము స్వాగతిస్తాం. అధికారులు మేమున్నాం. నేను ఇప్పుడు ఆ సంఖ్య ఈ సంఖ్య వాళ్ళకు మద్దతు వీళ్ళకు మద్దతు రేపు మనకు అన్నీ ఏర్పడతాయి. ఏర్పడిన తర్వాత ఒక బైన్సాలో గంగా జమున తైదిక్ మాదిరిగా రకరకాలుగా ఈక్వేషన్స్ రేపు మారుతాయి. కొన్ని గ్రూపుల ఇండిపెండెన్స్, కొన్ని పార్టీల వాళ్ళు కలవని పార్టీలు కలుస్తాయి, కలవని ఇండిపెండెన్స్ కలుస్తాయి. దాన్ని రేపటిది మనం రేపు ఏం జరుగుతుంది ఇవ్వలే మనం జ్యోతిష్కున్నాము. వాడికి ఇన్ని సీట్లు వస్తాయి, వీడికి ఇన్ని చోట్ల. నేను రాజకీయంలో 30 ఏళ్ళ నుంచి ఉన్నా. ఎప్పుడు కూడా నాకు మెజారిటీ అడిగితే నేను వాళ్ళకే చెప్తాను. మెజారిటీ లెక్క పెట్టినాక ఎట్లా వస్తుంది? లెక్క పెట్టినాక మెజారిటీ రాదు కదా, మనం ముందు ఎట్లా చెప్పగలుగుతాం? రేపు ఏం జరిగేది అంత మంచి శుభపరిణామం జరుగుతుంది. గతంలో కూడా మున్సిపాలిటీలో ఏ రకంగా జరిగింది 2005 నుంచి 2010 దాకా. ఆ ప్రకారం అన్ని నిర్ణయాలు జరుగుతాయి. ప్రజలకు సేవ చేసే వాళ్ళే మున్సిపాలిటీలో చైర్మన్గా ఎన్నుకోబడతారు. అన్ని వర్గ ప్రజలకు కూడా సమ ప్రాతినిధ్యం కల్పించడానికి. ఎందుకోసం అంటే ఎవ్వరికి పూర్తి మెజారిటీ రాదు. పూర్తి మెజారిటీ వస్తే నిర్ణయం చేస్తారు. మళ్ళీ కూర్చొని ఏ రకంగా నిర్ణయం చేయాల గ్రామస్తులు ఉంటారు, మా ఓటర్స్ ఉంటారు, మా కౌన్సిలర్స్ ఉంటారు, వేరే పార్టీ వాళ్ళు ఉంటారు. వాళ్ళతో చర్చించి తప్పకుండా మంచి నిర్ణయాన్ని మీకు రేపు కౌంటింగ్ అయిపోయిన తర్వాత మేమే పిలిచి చెప్తాం ఈ నిర్ణయం తీసుకున్నామని. థ్యాంక్ యూ మీరందరూ వచ్చినందుకు, పాల్గొన్నందుకు, ఈ ఎన్నికల ప్రక్రియలు సహకరించినందుకు మనస్ఫూర్తిగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ఎన్నికల ప్రక్రియలు సహకరించినందుకు మనస్ఫూర్తిగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.